హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాన్వి అండ్ మామ్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తున్నా. ఎందుకో చికెన్ బిర్యానీ తినాలనిపించింది. మొన్న ఒకసారి ఇంట్లో ట్రై చేసిన, మంచిగా వచ్చింది. ఇంకా అదే చికెన్ బిర్యానీ తినాలనిపించింది. బయట నుంచి తెప్పించుకుంటే మనకు నచ్చినట్టు ఉండదు కదా, అందుకే ఇంట్లోనే చేద్దామని ఫిక్స్ అయ్యి ఇంకా చికెన్ అయితే తెప్పించిన. ఇంకా చికెన్ తెప్పించి ఇందులోకి అయితే ఆ, ఇది పేస్ట్ తయారు చేస్తున్నా. మనం ఎప్పుడు చికెన్ బిర్యానీలా కొత్తిమీర పుదీనా విడివిడి చేసుకుంటాం కదా, అట్లా కాకుండా ఇట్లా మిక్సీ పట్టుకొని వేసుకుంటే మంచిగా ఉంటది. టేస్ట్ అయితే అల్లనే కలిసిపోతుంది కదా, టేస్ట్ బాగుంటది. ఇంక ఇవైతే నేను ఆ, మిక్సీ పట్టి చికెన్ లో కలుపుతా మ్యారినేట్ చేయడానికి. ఇంకో పచ్చిమిర్చిలు, పుదీనా, కొత్తిమీర కొంచెం ఉంటే అల్లం కూడా వేసుకోండి. అల్లం ఒకటే, అల్లం వెల్లుల్లి కాదు, ఒకటే అల్లం వేసుకోండి. టేస్ట్ బాగుంటది. కొంచెం సాల్ట్ వేసుకోండి లైట్ గా. ఫస్ట్ అయితే మన కారంకి ఎంత తింటామో కారం సరిపడా కారం వేసుకోవాలి. ఫస్ట్ క్రియేషన్ తర్వాత ఉప్పు వేసుకోవాలి కొంచెం, టేస్ట్ సరిపడా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది ఫ్రెష్ అయితే మంచిగా ఉంటుంది టేస్ట్. ఇంకా టైం లేక ఇంట్లో వేసేస్తున్నా, కాకపోతే ఇంట్లో ప్రిపేర్ వేసుకుని టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇంకా కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా, లైట్ ధనియాల పొడి, ఇది బిర్యానీ మసాలా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ ఉన్నది కదా, అది వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇదంతా మంచిగా కలుపుకోవాలి, అన్ని మంచి మసాలాలు ముక్కకు పట్టేటట్టు. చూడండి, ఇప్పుడు మసాలా మంచిగా కలిసిపోయింది కదా, ముక్కకు పట్టేసింది. మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు వేసుకున్నా, బిర్యానీలో పెరిగే కదా నేను. ఇప్పుడు పెరుగు కూడా మంచిగా కలుపుకోవాలి, అంతా కలిసేటట్టు. పెరుగు అయితే మొత్తం మంచిగా కలిపేసిన. ఇప్పుడు ఇగో నిమ్మకాయ మంచిగా పిండుకోవాలి. ఒక నిమ్మకాయ తీసుకొని అంతా పిండేసుకోవాలి రసం. ఈ నిమ్మకాయ రసం కూడా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకున్నాక ఇలా కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ కూడా అంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంకా మసాలాలు అన్ని కలిపేసినాం కదా, ఇదైతే ఒక ½ అయినా 1 అవర్ అయినా మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే ఆయిల్ పెట్టినాం. ఆయిల్ మంచిగా హీట్ చేసుకోవాలి. మంచిగా ఎక్కువ హీట్ ఉన్నప్పుడు ఇది ఆనియన్స్ వేసుకోవాలి. బిర్యానీ అంటే మెయిన్ ఫ్రైడ్ ఆనియన్స్ కదా. ఇంకా ఇప్పుడు అయితే ఆయిల్ హీట్ అయింది, ఆనియన్స్ వేస్తున్నాం. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇగో ఇప్పుడైతే కొంచెం లైట్ గోల్డెన్ కలర్ లోకి అయితే వచ్చినాయి. ఇంకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇవి ఎక్కువ ఫ్రై చేసుకున్నా కూడా బయటికి తీసినాక మళ్ళీ కలర్ చేంజ్ అయితే ఇవి కొంచెం ఫ్రై కాగానే తీసేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇగో ఇట్లా ఈ కలర్ కి రావాలి, ఇంకా తీసేసుకోండి. ఇప్పుడు మనం బిర్యానీ కోసం అయితే రైస్ ఉడికించుకోవాలి కదా, ఇవైతే ½ అవర్ అట్లా నాననిచ్చిన. ఇంకా తర్వాత ఇలా హోల్ గరం మసాలా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ ఏ బౌల్ లో అనుకుంటామో ఆ బౌల్ అయితే పెట్టుకోవాలి. లేకపోతే ఫస్ట్ మ్యారినేషన్ చేసుకున్నా సరే అదే బౌల్ లో. నేనైతే వేరే బౌల్ లో మ్యారినేషన్ చేసుకున్నా కాబట్టి ఇంకా అలా బిర్యానీ సరిపోదు కాబట్టి, పట్టదు కాబట్టి ఇంకా వేరే బౌల్ అయితే పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే ఈ బౌల్ లో కొంచెం ఆయిల్ పోసుకుందాం, ఎందుకంటే ఇలా చికెన్ కొంచెం ఉడికించుకోవాలి. డైరెక్ట్ అట్లనే పెట్టేస్తే చికెన్ ఉడకకుండా ఉంటది కాబట్టి చక్కగా ఉడకది. అందుకే ఇప్పుడు కొంచెం వేరే బౌల్ పెట్టి అది ఉడికిస్తున్న చికెన్. దానికోసం కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయినాక మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉన్నది కదా, ఇదైతే అలా వేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే దీన్ని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇంకా కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇంకా స్టీల్ మీద తీసుకురా పోరా. ఇంకా చికెన్ అయితే ఒక 50% వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని.
నేను ఈ రైస్ వేసుకున్నప్పుడు ఆయిల్ వేసుకుని మర్చిపోయినా. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. నేను ఇవాళ నెయ్యి వేసుకున్నా సరిపోతుంది. నేనైతే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా, కొంచెం రైస్ పొడి పొడిగా రావడానికి. ఇంకా కర్రీ అయితే ఇట్లా ఉడికించుకోవాలి మంచిగా, ఒక 50%. ఇది ఆల్రెడీ ఉడకడం అయితే అయిపోయింది, ఇంకా రైస్ వేసుకోవాలి. ఇంకా పక్కన రైస్ కూడా ఉడికించుకున్నా. ఇది ఒక 70% ఉడికిపోయింది, ఇట్లా ఉడకాలి. ఇంకా మిగతా రైస్ అయితే అలా వేసినాక దమ్ముకు పెడతాం కాబట్టి అలానే ఉడికిపోతుంది. ఇంకా చికెన్ అయితే రైస్ వేసుకోవాలి. ఇప్పుడు కర్రీ అయితే ఉడికింది కదా, ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇల్లు వేసుకోవాలి మంచిగా. ఒక లేయర్ అయితే కర్రీ పైన వేసుకోవాలి. పక్కన రైస్ ఉడికించుకున్నాం కదా, ఇదైతే ఇక జల్లిగంటితోని తీసుకొని డైరెక్ట్ ఇక ఇళ్ళని వేసేసుకోవాలి. నేనైతే ఇట్లా మొత్తం రైస్ అంతా ఒకటే లేయర్ వేసేస్తున్నా. ఇంకా పైన ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర వేసేస్తా. మధ్యలో ఏమైతే వేస్తలేను. ఇంకా రైస్ అయితే మొత్తం వేసుకున్నా. తర్వాత దానిపైన నుంచి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం. అట్లనే కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాం. కొంచెం లైట్ గా గరం మసాలా కూడా వేస్తున్నాం. ఇంకా పైనుంచి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్. ఇంకా మీకు ఇష్టం ఉంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే పసుపు నీళ్ళు అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ అయితే వేసేసిన. ఇంకా తర్వాత మనం రైస్ ఉడికించుకుంటాం కదా, ఆ రైస్ అన్ని వంపేసేటప్పుడు కొన్ని అయితే పక్కకు తీసుకోవాలి ఒక చిన్న గ్లాస్ లో. ఇంకా ఈ రైస్ మీద అయితే పోసుకోవాలి, ఎందుకంటే కొంచెం రైస్ మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. ఇప్పుడు వాటర్ పోసుకుంటే లైట్ గానే పోసుకోండి, ఎక్కువ పోసుకోవద్దు, మెత్తగా అవుతుంది. ఇప్పుడైతే ఇది మూత పెట్టేసేద్దాం. ఇది మంచిగా గాలి పోకుండా ఏదైనా పైన బరువు పెట్టుకోవాలి. ఇంకా నా దగ్గర ఇది అవుతుంటే రావు పెట్టుకుంటున్నా. ఇంట్లో రోల్ ఉంటది కదా, చిన్న రోలు, ఆ రోల్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకా నా దగ్గర ఇది ఉన్నది కాబట్టి అయితే బరువు పెట్టిస్తున్నా. ఇంకా ఇది పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ అయితే దమ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో. ఒక 10 మినిట్స్ ఏమో మీడియం ఫ్లేమ్ లా, ఇంకొక 10 మినిట్స్ ఏమో లో ఫ్లేమ్ లా. నేనైతే ఫస్ట్ ఇది కొంచెం ఒక 10 మినిట్స్ ఉడకంగానే పెంక ఉంటది కదా, ఆ పెంక పెట్టి అయితే దానిపైన బగోని పెట్టిన. ఎందుకంటే ఇది బగోని సన్న ఉంటది అడుగు. ఒకవేళ మందం ఉన్న బగోని అయితే ఏం కాదు, లాస్ట్ వరకు అట్లనే పెట్టుకోవచ్చు. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకోవచ్చు. కాకపోతే నాకు ఇది అడుగు మందం లేదు కాబట్టి నేను రొట్టె పెంక మీద అయితే అట్లా పెట్టేసిన. అది హీట్ చేసి తర్వాత బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒక 2 మినిట్స్ అయింది. ఎట్లా అయిందో చూద్దాం ఇప్పుడైతే ఓపెన్ చేసి. ఈరోజు మటన్ అయిందంట మా మమ్మీ చెప్తుంది. మంచిగా అయిందండి, సూపర్ అయింది. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం, అయిపోతుంది మంచిగా.